అందరికీ క్షమ దయచేయండి. మీకే మహిమ చెల్లిస్తూ ఆశీర్వదించమని దీవించమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మొట్టమొదట దేవుని గద్దింపునకు లోబడని ఎడల జరిగే కార్యం ఏంటో ఇక్కడ మనం చూస్తున్నాం. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. దేవుడు ఏం చేస్తుంటాడంట? మనల్ని చాలాసార్లు గద్దిస్తూ ఉంటాడు, కానీ మనం లోబడమంట. అనేక సార్లు అవిధేయత చూపిస్తూ ఉంటాం. అలాగూ చేసినట్లయితే కాబట్టి అనగా గద్దింపునకు మీరు లోబడలేదు కాబట్టి, నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు మాట వినడం లేదు కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను. అపాయం ఉంటే, ఏదైనా కష్టంలో ఉంటే, బాధల్లో ఉంటే సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు? అయ్యో ఇలా జరిగిందా, అయ్యో పాపం అంటారు, జాలి కనికరం చూపిస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వుతాను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. నేను చెప్తే వినలేదు కదా, ఇప్పుడు అనుభవించు. ఎవరి దగ్గరికి వెళ్తావో వెళ్ళు, ఎవరు సహాయం చేస్తారో, ఎవరితో చేయించుకుంటావో సహాయం చేయించుకో, ఎవరికి మొరపెట్టుకుంటావో మొరపెట్టుకో పో అని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు అంత కోపంలో, బాధలో. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు. అపాయం ఎలాగొస్తుందంట? సుడిగాలిలాగా సడన్గా వచ్చేస్తుంది, మొత్తం సుడి తిరిగినట్టుగా అపాయం వస్తుంది మీకు. మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించున్నప్పుడు నేను అపహాస్యము చేసేదను, నేను ఏమాత్రము కనికరం చూపను, నేను ఏమాత్రము మీ ఎడల జాలి పడను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు, కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. ఏం చేస్తారంట? ప్రజలు దేవునికి మొర పెడతారంట, ప్రార్థన చేస్తారంట, వేడుకుంటారంట. కానీ దేవుడు గద్దించినప్పుడు మాత్రం మేము వినము, నీకు చెప్పినట్టు మేము చేయము, మా ఇష్టానుసారంగా మేము నడుచుకుంటాం అని అంటారు. అయితే నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నేను ప్రార్థన వినను, జవాబు దయచేయను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను శ్రద్ధగా వెతికెదరు, కానీ వారికి నేను కనబడకుండా ఉంటాను. ఎంతో వెతుకుతారు, దేవుడు మాట్లాడితే బాగుండు, దేవుడు సహాయం చేస్తే బాగుండు, దేవుడు ఆదరణ నెమ్మదిస్తే బాగుండు అని ఎంతగానో కోరుకుంటారు అని, కానీ నేను వారికి కనబడకుందును అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుచేత ఏం చేయాలి? మనము దేవుడు ఎప్పుడైనా మనల్ని గద్దించినప్పుడు, మనల్ని సరి చేసినప్పుడు దానికి లోబడాలి అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ఇదే మొదటి అధ్యాయంలో 30-31 వచనాలు చూద్దాం. చూడండి. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి. దేవుని గద్దింపును తృణీకరించడం అంటే అర్థం ఏంటి? ఈ మాటలు బైబిల్లో రాయబడిన మాటలు, దీంట్లో గద్దింపు మాటలు ఉన్నాయి, హెచ్చరిక మాటలు ఉన్నాయి. వీటిని గైకోకుండా ఉండుటయే, దానికి భయపడకుండా ఉండుటయే. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును కేవలం తృణీకరించిరి, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. తర్వాత సామెతలలోకి వెళ్దాం. అదే సామెతల్లో 5వ అధ్యాయం చూద్దాం. 7వ వచనం నుంచి మనం చూద్దాం కిందికి. సామెతలు 5:7 నుంచి. కుమారులారా నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును
క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశమును నెట్లు త్రోసివేసి నా హృదయము గద్దింపును ఎట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని. నా ఉపదేశకులకు నేను చెవి యొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నుందువు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. బా. తర్వాత బాధపడుతున్నాడు ఒక వ్యక్తి, పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో నేను బోధకుల మాట వినకపోయాను, పెద్దలు నన్ను గద్దిస్తే నేను లోబడలేదు, నష్టము జరిగిపోయింది. నువ్వు మూలుగుతూ ఉంటావు, ఇంకా కొంచెమే తప్పిపోయింది అని నువ్వు మూలుగుతూ ఉంటావు. ఏమని దేవుడు గద్దించాడంట, ఏమని మాట్లాడుతున్నాడంట? కుమారులారా, నా మాట ఆలకించండి, నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకండి. ఏంటది? జార స్త్రీ గురించి, లేకపోతే అక్రమ సంబంధముల గురించి. యవనస్తులు అమ్మాయిలతో స్నేహం చేయడం కానీ ఇలాంటివే ఇక్కడే స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. వివాహం అయిన వారు కూడా చాలామంది ఏం చేస్తారు, తమ భార్యలు కాకుండా ఇతరులతో సంబంధం కలిగి ఉంటారు. వారికి అంతా ఖర్చు పెడుతూ ఉంటారు, ఖర్చు చేస్తూ ఉంటారు. నీ మార్గము దానికి దూరముగా చేసుకో, వాళ్ళ జోలికి పోకు, వాళ్ళతో స్నేహం చేయకు. నీ చదువు ఏదో నువ్వు చదువుకో. యవనస్తులారా, మీ చదువు ఏదో మీరు చదువుకోండి, మీ కష్టం ఏదో మీరు పడండి. చదువుకునే టైంలో చదువుకోండి, ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం చేయండి. వివాహం టైం వచ్చినప్పుడు దేవుడు ఆ వివాహము జరిగిస్తాడు. స్త్రీల గురించి, అమ్మాయిల గురించి మీకు ఆలోచన అక్కర్లేదు. దుష్టుడు ఏం చేస్తాడు? మెల్లగా మిమ్మల్ని చెడు దారిలోనికి, తప్పు దారిలోనికి తీసుకొని పోతాడు. దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకము. ఏం చేస్తుంటాడు సైతాను? మెల్లగా అటు తీసుకొని పోతుంటాడు. నీకుండే పని ఏదైతుందో అది చేసుకోకుండా, నీ చదువు చక్కగా చదువుకోకుండా, ఇంట్లో ఉండే పని చక్కగా చేసుకోకుండా దారి మళ్ళిస్తుంటాడు వాడు. అలాగే అమ్మాయిలు కానీ స్త్రీలే కానీ వారు కూడా తమ సొంత ఇంట ఉండి చక్కగా పని చేసుకోకుండా, వారి చదువులు చదువుకోకుండా, వారి కుటుంబం సంసారం ఏదో సరిగా చేసుకోకుండా మెల్లగా ఇంకో తలంపు పుట్టిస్తుంటాడు, చెడు తలంపు పుట్టిస్తుంటాడు. వేరే వ్యక్తి పైన మనసు పడేటట్టుగా చేస్తాడు, వేరే పురుషుని మీద మనసు పడేటట్టుగా చేస్తాడు. ఇవన్నీ కూడా సైతాను చేసే పనులు. దేవుడు ఏమంటున్నాడు? నీవు వారి మార్గమున దానికి దూరముగా చేసుకొనుము అని ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలాగ చేస్తే ఏం జరుగుతుందంట? 9వ వచనంలో ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలాన్ని, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతు. అదొక గొయ్యి, ఇరుకైన గుంట. దాంట్లో నువ్వు పడిపోతే దాంట్లో నుంచి నువ్వు బయటికి రాలేవు. నువ్వు కష్టపడ్డదంతా కూడా వాళ్ళకు పెట్టాల్సి వస్తుంది. నీ ధనమంతా వాళ్ళకు పెట్టేస్తావు. నీ ఇంటికి క్షేమం ఉండదు, నీ కుటుంబానికి నెమ్మది ఉండదు. నీ కష్టార్జమంతా తీసుకొని పోయి పరలోకి పెట్టేస్తావు, వేరే వాళ్ళకి పెట్టేస్తావు. దేవుని సమాధానం నీ ఇంటిలో ఉండదు, నీకు దేవుని సమాధానం ఉండదు, మీ కుటుంబానికి నెమ్మది సమాధానం లేకుండా పోతాయి. అవసరం లేని వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటే. ఇలాంటి ఘోరమైన కార్యములు జరిగే అవకాశం ఉంటుంది అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలా చేస్తే ఏం జరుగుతుందంట? యవ్వన బలం పరులకు ఇచ్చిన వాడు అయిపోతావు, క్రూరులకు నీ జీవితకాలం ఇచ్చేస్తావు.
నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. చాలామంది కష్టపడతారు, సంపాదిస్తారు, వాళ్ళ ఇంటి వాళ్ళకే బెటరు. ఏమవుతుంది, ఆ ఇంకొకరు పట్టి పీడిస్తుంటారు, నాకు అది కొని ఇది కొని అది అది ఇది. ఎందుకు, మెల్లగా ఎప్పుడో స్టార్ట్ అవుతుంది చిన్నగా ఏదో అక్రమ సంబంధం. ఇంకా వీళ్ళు ఏం చేస్తారు, అదుపులో పెట్టుకుంటారు, కంట్రోల్లో పెట్టుకొని అన్నీ కావాల్సిన అన్నీ కూడా ఖర్చు పెట్టించుకొని సంపాదించుకుంటూ ఉంటారు. ఇలాంటి లోకంలో జరుగుతున్నాయి చాలా. కానీ విశ్వాసంలో కూడా జరిగే అవకాశం ఉన్నది. ఎందుకు, సైతాను పట్టుకునే అవకాశం ఉంటుంది. వారు సరిగా లేకపోతే, వాక్యాన్ని గైకపోతే, దేవుని గద్దింపునకు లోబడకపోతే తప్పిపోయే ప్రమాదం ఉన్నది. దేవుడు హెచ్చరిస్తుంటాడు, దేవుని దాసుడు గద్దిస్తూ ఉంటాడు, కరెక్ట్గా ఉండండి, సరిగా ఉండండి, మీ కుటుంబం సంగతి మీరు చూసుకోండి, పరుల జోలికి మీరు పోకండి, అన్నిల దగ్గరికి మీరు పోకండి. యవనస్తులారా, యవనురాండ్రతో స్నేహం చేయకండి. చాలామంది చెప్తుంటారు, ఏంటి వీళ్ళెవరు, మా ఫ్రెండ్. మా ఫ్రెండ్. బాయ్స్ ఫ్రెండ్షిపే చేయండి, గర్ల్స్ ఫ్రెండ్షిపే చేయండి. బాయ్స్తో గర్ల్స్కి ఏం పని, గర్ల్స్కి బాయ్స్తో ఏం పని? మీ పని మీరు చూసుకోండి, మీ చదువు మీరు చదువుకోండి. చదువు మానేసి వాళ్ళ గురించి ఆలోచన చేయడం, వాళ్ళతో ఫోన్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో చాటింగ్ చేయడం, వాళ్ళతో కలిసి అక్కడిక్కడ పోవడం, బేకరీలో పోవడం, అక్కడికి పోవడం, ఇక్కడికి పోవడం, చాట్లకు పోవడం, తినడం, ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఇవన్నీ స్టార్టింగ్ పాయింట్స్ అన్నమాట. తర్వాత జరగబోయే ఘోరమైన కార్యంలోకి ఇవన్నీ కూడా స్టార్టింగ్ పాయింట్స్. ఏమవుతుందంట, నీ యవ్వన బలాన్ని ఇచ్చివేస్తావు, నీ కష్టార్జితాన్ని ఇచ్చివేస్తావు. తుదకు నీ మాంసమును నీ శరీరమును 11వ వచనం క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేశాను, నా హృదయము గద్దింపును ఎట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవి యొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబుటకు కొంచెమే ఎడమాయెను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నందుదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇవన్నీ కూడా చెడుకు దారి తీస్తాయి. సొలొమోను భక్తుడు ఎంతో అనుభవంతో ఇవన్నీ రాశాడు. కానీ తర్వాత ఏమైపోయింది, ఈయనే 1000 మంది భార్యలు పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళందరూ ఏం చేశారు, విగ్రహారాధన వైపునకు నడిపించేశారు. సొలొమోను దారి తప్పిపోయేటట్టుగా చేశారు ఆ స్త్రీలంతా. దేవుని బిడ్డలతోనే సహవాసము చేయాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలు లోకస్తులతో సహవాసం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. లోకస్తులతో స్నేహము ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. సొలొమోను జీవితం ఎలాగైతే పాడైపోయిందో అలాగో జీవితాన్ని పాడు చేస్తారు లోకస్తులు. మన దారి వేరు, మన మార్గము వేరు. ఆ లోకస్తుల దారి వేరు, వాళ్ళ తలంపులు వేరు, వారి ఆశలు కోరికలన్నీ వేరు. హల్లెలూయా. మన పద్ధతులు వేరు, మన ఆశలు వేరు, మన నడక వేరు, మన మాట వేరు. అందుచేత వాక్యాన్ని పక్కకు పెట్టేస్తే, ప్రార్థన సహవాసం పక్కకు పెట్టేస్తే సైతాన్ దూతాడు, లోకంతో నింపేస్తాడు మనుషుల్ని, లోక తలంపులతో, చెడు తలంపులతో నింపేస్తాడు. పదవ అధ్యాయము 17వ వచనం ఇదే సామెతలు 10:17. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పిపోవును. చూడండి ఏమైపోతుందంట, దారి తప్పిపోతున్నారు. ఒక పాట ఉంది, దారి తప్పిపోతున్నావా విశ్వాసీ, తీరమేదో గమనించావా విశ్వాసీ, దారి తప్పిపోతున్నావా విశ్వాసీ, తీరమేదో గమనించావా విశ్వాసీ. పాట ఉంది. 2 మార్గములు, ఒకటేమో పరిశుద్ధమైన మార్గం, దేవుని మార్గము, సిలువ మార్గం. ఇంకోటేమో అక్రమమైన మార్గము, సైతాను మార్గం.
దేవుని గద్దింపు వినకపోతే ఆ తప్పుడు మార్గంలో వెళ్ళిపోయే అవకాశము ఉన్నది. 17వ వచనం, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పిపోవును. తప్పిపోతే మళ్ళా త్రోవలో మళ్ళా సరైన మార్గంలో నడిపించడానికి ఎంతో కష్టం. ఇదే సామెతలు 15:10 చూద్దాం. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. చాలు. కొంతమంది ఏం చేస్తారంట, గద్దింపును ద్వేషిస్తారంట, ఇష్టపడరు. ఎవ్వరు ఒక మాట చెప్పనివ్వరు. నీవేంటయ్యా నాకు చెప్పేది, నాది నాకు తెలుసు, నా మార్గం నాకు తెలుసు, నా దారి నాకు తెలుసు అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఎంతమంది ఎన్ని సలహాలు ఇచ్చినా ఆలోచనలు ఇచ్చినా కూడా ఏం చేయరు, ఎవ్వరు స్వీకరించరు. తనకి ఏది మంచి అనిపిస్తే అది చేస్తారు, వారికి ఏది మంచి అనిపిస్తే అదే చేస్తారు. న్యాయాధిపతుల గ్రంథంలో ఈ మాట కనబడుతుంది. 2 సార్లు మనం చూస్తాం ఆ మాటను. అక్కడ ఒకసారి నేను చదివిస్తా చూడండి. చివరి అధ్యాయం న్యాయాధిపతులు 21వ అధ్యాయం 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. చూసారా, ప్రతి వాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వస్తున్నాడు. అదే మాట ఇక్కడ 17లో కూడా చెప్తున్నాడు. ఆ దినంలో ఇశ్రాయేలుకు రాజు లేడు, 17:6. ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను. అంటే వారికి ఏది మంచిదని తోస్తే అది చేస్తూ పోతున్నారు. ఎందుకంట వారికి రాజు లేడు, నాయకుడు లేడు, పై అధికారి లేడు. అందుకే సామెతల్లో చెప్తాడు ఒక చోట ఏమనంటే, మనకు హెచ్చరించేవారు అనేక మంది ఉండాలి, నాయకులు ఉండాలి, పెద్దలు ఉండాలి, సలహా ఇచ్చేవారు ఉండాలి అనే మాట చెప్తూ ఉంటాడు. త్వరగా దొరికితే నేను చూపిస్తా. సామెతలు 24:6 వచనం, వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చూడండి, ఆలోచన చెప్పువారు అనేకులు ఉండాలి అంట. మనకు ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉండాలి, ప్రతి వ్యక్తికి ఒక నాయకుడు ఉండాలి, ఒక పెద్ద ఉండాలి. చిన్న విషయమే కానీ పెద్ద విషయమే కానీ ఏదైనా కానీ సంఘం అంతటికి దైవ సేవకుడు ఉంటాడు, దైవ సేవకునికి ఇంకొక నాయకుడు ఉంటాడు. దైవ సేవకులు కూడా కొంతమందిని వారు ఎవరి ద్వారా సేవలోకి వచ్చారో రక్షణకు వచ్చారో అలాంటి వారు పెద్దలు ఉంటారు. కొంతమందికి సలహా తీసుకుంటుంటారు, ఆలోచన తీసుకుంటుంటారు. ఒక గొప్ప నాయకుడిని, ప్రవక్తను, దైవ సేవకుని ప్రార్థన చేయించుకోవడం, వారి సలహాలు తీసుకోవడం, వారి ఆలోచన తీసుకోవడం, అప్పుడప్పుడు వారిని పిలిపించుకోవడం, వారి చేత ప్రార్థన చేయించుకోవడం సేవకులు కూడా చేస్తుంటారు. అపోస్తలుగా ఉండేవారు, అనేక కాపర్ల మీద నాయకులుగా ఉండేవారు ఉంటూ ఉంటారు. ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉంటాడు. హల్లెలూయా. గురువు ఉండాలి, నాయకుడు ఉండాలి, ఆలోచన చెప్పేవారు ఉండాలి. ఆ ఆలోచన మనము స్వీకరించాలి, ఆ ఆలోచనకు మనము లోబడాలి. హల్లెలూయా. నాకు ఎవ్వరు వద్దు, నాకు ఏ నాయకుడు వద్దు, నాకు ఏ గురువు వద్దు, నాకు నేనే గురువుని, నాకు నేనే చెప్పుకుంటాను, నాకు ఎవరు సలహా ఇవ్వద్దు, ఎవరు గద్దించొద్దు, నన్ను ఎవరు బుద్ధి చెప్పొద్దు అంటే అంతకన్నా బుద్ధిహీనత ఇంకోటి ఉండదు. దారి తప్పిపోతారు, తొట్టిల్లిపోతారు, పడిపోతారు, చెడు మార్గంలో దిగజారిపోయే అవకాశము వారికి ఉంటుంది అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నా. ఇంకా చక్కని మాట ఉంది సామెతలో. డాడీ చాలాసార్లు చెప్తుంటాడు ఈ మాట, పదే జ్ఞాపకం చేస్తుంటాడు. ఈ మాట ద్వారానే నేను మారానని కూడా చెప్తుంటాడు. సామెతలు చూడండి 29.
ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమయ్యాను. ఈ మాటనే మా డాడీని పట్టుకుందని చెప్తుంటాడు కదా, చాలాసార్లు సాక్షి చెప్తుంటాడు, ఈ మాట ద్వారానే నేను మారానని. ఏం చేశాడంట, ఆల్రెడీ తాగుతూ ఉన్నాడు, త్రాగుడు అలవాటు అయిపోయింది, సిగరెట్లు బీడులు ఇవన్నీ కూడా, మళ్ళీ ఏమి ఇండియావి కూడా కాదంట, ఇంటర్నేషనల్ బ్రాండ్లు. అప్పుడు స్విట్జర్లాండ్ దేశం వాళ్ళు ఆ బిహెచ్ఎల్ కంపెనీలో ఇంకా ఉన్నారు. కంపెనీ కట్టడం అయిపోయింది, హాస్పిటల్ కట్టారు, కంపెనీ పార్కులు అవి ఇవి బిల్డింగ్లు అన్నీ కట్టేశారు. ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలోనే మా తాత మా డాడీ వాళ్ళందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చాడు. స్టార్టింగ్లో ఫౌండేషన్ టైంలోనే వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నారు బిహెచ్ఎల్లో. అప్పుడు వాళ్ళు అందరూ అలా అలవాటు చేశారంట. అలవాటు చేస్తే తాగడం అలవాటు అయిపోయింది. అయితే మెల్లమెల్లగా ఆ టైంలో అదే సమయంలో ఐజగ్నాథ్ అన్నయ్య గారు ఆ జడ్చర్ల ప్రాంతం నుంచి మోపెడ్ బండి బుల్లెట్ బండి వేసుకొని డుడ్డుడ్డుడ్డుడ్డడి వచ్చి ఆ ఎన్ఎస్ కాలనీ అని ఉండేదట, అక్కడ సువార్త చేస్తూ పరిచయం చేసి వెళ్తూ ఉండేవాడంట. మధ్యరాత్రి అయినా సరే, 1 గంట 2, 3 అయినా సరే ఒక్కడే బుల్లెట్ మీద మళ్ళా నైట్ వెళ్ళిపోయేవాడంట. వీళ్ళకందరికీ సువార్త చేసి ఈ ప్రాంతాలకి పరిచయం చేసి అలాగూ మెల్లగా వెంబడించడం ప్రారంభించి ఆ యొక్క మాటలు సువార్త అన్ని కూడా వింటున్నాడు. కానీ వెంటనే రక్షణ ఇంకా పొందలేదు, మారుమనసు పొందలేదు. వింటున్నాడు కానీ ఈ అలవాట్లు మానలేదు. సరే ఒకరోజు ఏం చేశాడంట, అలాగూ కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడంట. కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఇలా నోట్లో సిగరెట్ పెట్టుకొని బైబిల్ ఇట్లా ఓపెన్ చేశాడంట. ఓపెన్ చేయగానే ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అను. అమ్మ బాబోయ్, ఇది దూసుకుపోయింది ఇంకా గుండెలోకి. వెంటనే భయపడిపోయి ఏమిటి దీని సంగతి అని ఆలోచన చేసి అప్పుడు అవన్నీ కూడా విడిచిపెట్టేసి కొంతకాలం అయిన తర్వాత ఐజగ్నాథ్ గారితో, అయ్యగారు మీరు ఇంకా నాకు బాప్తిసం ఇవ్వట్లేదేంటి, నేను ఇప్పుడు అవన్నీ తాగడం మానేశాను, బీడలు మానేశాను, అన్ని చెడలు అట్లన్నీ కూడా మానేశాను, ఇంకా మీతో వస్తున్నాను, నేను సువార్తకు తిరుగుతున్నాను, పరిచర్య తిరుగుతున్నాను, అనేక చోట్ల వస్తున్నాను, ఎందుకు మీరు నాకు బాప్తిసం ఇవ్వట్లేదు అని అడిగితే, నువ్వు బాప్తిసం ఇవ్వని నన్ను అడగట్లేదు కదా, నీకు రావాలి, మనసులో ఆలోచన రావాలి, పశ్చాత్తం వచ్చిన తర్వాత నువ్వు అన్ని కూడా విడిచిపెట్టిన తర్వాత నాకు బాప్తిసం ఇవ్వండి అనే అయ్యగారని నువ్వు అడగాలి కదా, నువ్వు అడగట్లేదు కాబట్టి నేను ఇవ్వట్లేదు అంటే, అప్పుడు సరే నాకు బాప్తిసం ఇవ్వండి అని అన్నప్పుడు ఆయనకు కూడా బాప్తిసం ఇచ్చాడు. హల్లెలూయా. వాక్యం ఏం చేస్తుంటుంది, దైవ సేవకుడు వాక్యం ద్వారా గద్దిస్తూ ఉంటాడు. ఇది మానేసేయి, అది మానేసేయి, ఆ చెడు సమాసం మానేసేయి, చెడు పనులు మానేయి, ప్రభు వైపు తిరుగు నాయనా, దేవునికి భయపడు, పెడచెవిన పెట్టకు గద్దింపుని అని దేవుడు అనేక సార్లు పదే గద్దించినప్పుడు వినకపోతే హఠాత్తుగా నాశనం వస్తుంది. ఆ నాశనాన్ని తప్పించుకొని రక్షణలోనికి దేవుడు వారిని నడిపించిన దాన్ని బట్టి నేటి దినం ఉన్న మేము మా కుటుంబం అంతా కూడా రక్షణ పొంది ఉన్నాము. హల్లెలూయా. అది ఒక ధన్యత. యవనస్తులు పిల్లలు గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆల్రెడీ తల్లిదండ్రులు రక్షణ పొందిన వారై ఉంటే ఆల్రెడీ పిల్లల్ని సగము దారిలో పెట్టినట్టే. హల్లెలూయా. సగం పని అయిపోయినట్టే. ప్రత్యేకంగా వారికి సువార్త బోధ చేయవలసిన అవసరం లేదు. ఇంకా వారు మందిరానికి వస్తుంటారు, దైవసేవకుడు చెప్తుంటారు, తల్లిదండ్రులు ఏంటో చెప్తుంటారు, మాటలు వింటుంటారు, వాక్యం వింటుంటారు, పాటలు నేర్చుకుంటుంటారు. క్రీస్తు అంటే ఎవరు, సంఘం అంటే ఏమిటి, పాటలు అంటే ఏమిటి, సువార్త అంటే ఏంటి, వాక్యం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి, నరకం ఏంటి, ఆటోమేటిక్గా వారి చెవిలోకి వెళ్ళిపోతుంది, దూరిపోతుంది సువార్త మాటలు. కానీ కొన్నిసార్లు ఆశ్చర్యం ఏంటంటే, అలాగ వాక్యం వింటూ ఉన్నా కూడా వారిలో మారు మనసు పొందకుండా ఉంటారు, తమ మనసు కఠినపరుచుకొని ఉంటారు. ఎందుకు? ఏదో ఉంటుంది అక్కడ, చెడు స్నేహమో, ఆ చెడు అలవాటో ఏదో ఉంటుంది, చెడు తిరుగుడో ఏదో ఉంటుంది. వారికి ఏమిటంటే ఆల్రెడీ సత్యము తెలుసు, దేవుని మార్గం ఏంటో తెలుసు, నీతి అంటే ఏంటో తెలుసు, దుర్నీతి అంటే ఏంటో తెలుసు, మంచి పని ఏంటో చెడు పని ఏంటో, మంచి మార్గం ఏంటో చెడు మార్గం ఏంటో ఆల్రెడీ తెలుసు. కానీ అమలు చేయడమే కష్టం.
దేవుని దారిలోకి రావడమే కష్టం. ఎందుకంటే అది ఏదో బలహీనత పట్టి పీడిస్తుంది, దాన్ని నుంచి విడుదల పొందలేకపోతున్నారు, బయటికి దాంట్లోంచి రాలేకపోతున్నారు. ఎవరైతే ఈ గద్దింపురంగా లోబడకుండా ఉంటున్నారో 2 పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. ఈ సామెతలోనే 2 పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. ఒకటి ఏంటంటే 13:1, సామెతలు 13:1. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. అది ఎవరు వినరంట గద్దింపుని? గద్దింపుకు లోబడిన వాళ్ళు ఎవరు? అపహాసకులు. అంటే అందరినీ అపహాస్యం చేస్తుంటారు. అంటే అర్థం ఏమిటి? నేను కరెక్ట్, నాకు అన్నీ తెలుసు, ఈ వ్యక్తికి ఏం తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు అని అనుకునేవాళ్ళు. తమ దృష్టికి తాము జ్ఞానవంతులమని అనుకునేవారు. ఎదుటివారి జ్ఞానహీనులు, వారికి ఏం తెలియదు, వారి అమాయకులు, నాకు అన్నీ తెలుసు అని అనుకునేవారు. అలా ఉండేవారు ఏం చేస్తారంట? గద్దింపునకు లోబడరు. అపహాసకులు గద్దింపునకు లోబడరు. మొదటి కీర్తనలో ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవబడదు కూడా. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఎవరు? వీడు అపహాసకుడు. ఏం చేస్తాడు వాడు? గద్దింపు లోబడడు. మంచి మాటలు చెప్తే లోబడరు. అలాంటి వారి దగ్గర ఏం చేయొద్దు అంటున్నాడు? కూర్చోవద్దు. డోంట్ సిట్ విత్ దెమ్. మరి ఏం చేయాలంట? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన కూటమునకు రా, ప్రార్థన చేయడం నేర్చుకో, దేవుని ఆరాధించడం నేర్చుకో. చాలామంది ఏం చేస్తారు? ప్రార్థన జరుగుతుంటుంది, ఆ అపహాసకుల దగ్గర కూర్చుంటారు, ముచ్చట్లు ఆడుతూ ఉంటారు, వ్యర్థమైన పనికి మాలిన మాట్లాడుతూ ఉంటారు, సమయం వృధా చేస్తూ ఉంటారు, టీవీ పెట్టుకొని కూర్చుంటూ ఉంటారు, సీరియల్ పెట్టుకొని, సినిమా పెట్టుకొని చూసుకుంటూ కూర్చుంటూ ఉంటారు. కానీ ప్రార్థన చేయడం అంటే ప్రార్థన రాదు. ఏంటమ్మా మీ సంగతి అంటే, మేము పుట్టుక నుంచే క్రైస్తవులం, పుట్టుక నుంచే ఊరంతా క్రైస్తవులు, పుట్టుక నుంచే తల్లిదండ్రులు, తాత అవ్వలు క్రైస్తవులు. మరి నీ సంగతి ఏంటంటే ప్రార్థన రాదు, వాక్యం చదవడం రాదు, ఏం రాదు? ప్రార్థన చేయడం రాదు, ఒక పాట పాడడం రాదు, దేవుని సన్నిధిలో గడపడం రాదు, పరిచర్య చేయడం రాదు, స్వార్థ చేయడం రాదు. ఇలాగ అయిపోతున్నారు మనుషులు చాలామంది కుటుంబాలలో. ఎందుకు? సంఘానికి దూరంగా ఉంటున్నారు, సహవాసానికి దూరంగా ఉంటున్నారు, దైవ సేవకుడికి ఇచ్చే సలహాలు పాటించరు, చెప్పింది చేయరు. ఫలానా కూటానికి రండి అంటే ఆ కూటానికి రారు, డుమ్మాలు కొడుతూ ఉంటారు. గృహాలు దర్శిస్తుంటే ఏమేమో కనబడుతుంటాయి, ఇంట్లో గృహాలు దర్శిస్తుంటే ఏమేమో చేస్తుంటారు. ఏంటి చర్చికి రాలేదు ఏంటి అంటే, ఎగ్జామ్ ఉండింది, ఆ ఎగ్జామ్ ఉండింది, ఆ ప్రిపరేషన్ ఉండింది, ఆ ఫంక్షన్ ఉండింది, ఆ పని ఉండింది, ఈ పని ఉండింది, ఎన్నో చెప్తుంటారు. దేవుని సన్నిధిలో ఎంతసేపు గడుపుతాం మనము? గడిపేది కొద్దిసేపే. కానీ ఏమేమి చేస్తుంటారో, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎక్కడికి పోతుంటారో, ఎలాగో సమయం వృధా చేస్తుంటారో మనకు తెలియదు. ఇదంతా ఏమిటి అంటే, మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో మనం చూపిస్తున్నాం అనేది దాని అర్థం. హల్లెలూయా. ఎవరు దేవుని ఎంత ప్రేమిస్తున్నారో వారి క్రియల ద్వారా చూపిస్తారు, దేవునికి ఎంత సమయం కేటాయిస్తున్నారో దాని ద్వారా చూపిస్తారు. దాంట్లో కనబడుతుంది మనం దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ. ఇంకొక వ్యక్తి ఎవరు? మొదటి వ్యక్తి ఏమో అపహాసకుడు, గద్దింపుని తృణీకరించేవాడు, లోబడినవాడు అపహాసకుడు. రెండవదిగా ఇంకో పేరు పెట్టి పిలుస్తున్నాడు చూడండి. ఇదేమో 13:1, అదేమో 12:1. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. పశుప్రాయుడు అంటున్నాడు. పశుప్రాయుడు అంటే ఏంటి చెప్పండి? పశువు లాంటి వాడు.
వివేకము లేనివాడు, జ్ఞానము లేనివాడు, పశుప్రాయుడు అన్నాడు. రెండవదిగా ఏమన్నాడు? అపహాసకుడు. అలా ఉండాలనుకుంటున్నారా? తల్లిదండ్రులు గద్దించినప్పుడు పిల్లలు ఏం చేయాలి? మాట వినాలి. సంఘములో కాపరి గద్దించినప్పుడు విశ్వాసులు వినాలి. ఒక కంపెనీలో మీరు పనిచేస్తే మీ మేనేజర్ చెప్పింది వింటారు, అవునా కదా? వినాల్సిందే, లేకపోతే చలో వెళ్ళిపో మానేసి అంటారు, అవునా? స్కూల్లో పిల్లలకి టీచర్ చెప్తుంది, మాట వినాలి. వాళ్ళు తిరుగుబాటు చేస్తే చెల్తుందా ఏమన్నా? మాట వినమంటే ఒప్పుకుంటారా? ఏ టీచర్ ఒప్పుకోదు. టీచర్ పోయి ప్రిన్సిపల్కి చెప్తుంది. ప్రిన్సిపల్ ఏం చేస్తాడు? వాళ్ళని స్కూల్ నుంచి తీసేయడము, పనిష్మెంట్ ఇవ్వడము, మళ్ళీ క్లాస్లో కూర్చోబెట్టడము, ఏదో చేస్తారు. పైవారు కిందివారు లోబడాలని కోరుతారు. అలాగే పిల్లలారా, యవనస్తులారా, తల్లిదండ్రులు మీకు మాట చెప్తుంటారు, గద్దిస్తుంటారు, బుద్ధి చెప్తుంటారు, అసహించుకోవద్దు. మీ మేలు కోరి వారు మిమ్మల్ని గద్దిస్తున్నారని భావించండి. అలాగూ వారి యొక్క మాట మీరు చక్కగా వింటే మీరు మంచిగా చదువుకుంటారు, మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది. యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చినాయి మొన్న. ఆల్ ఇండియా లెవెల్లో మన తెలుగు వాళ్ళు కూడా టాప్లో కొంతమంది ఉన్నారు. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. ఒక అమ్మాయి చెప్తుంది, అమ్మా చెప్పు నీకు ఈ ర్యాంక్ ఎలాగొచ్చింది? ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. ఒక అమ్మాయి, ఇంత మంచి ర్యాంక్ వస్తుందని నేను అనుకోలేదు, కానీ రోజుకి 14 గంటలు నేను చదివాను. ఏమిటి? రోజుకి 14 గంటలు. ఆల్రెడీ కొంతమందికి మంచి జాబ్స్ ఉన్నాయి. మంచి జాబ్స్ ఉన్నప్పటికీ, మంచి ఇంజనీర్లు అయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలి, ఐపీఎస్ ఆఫీసరో ఐఏఎస్ ఆఫీసర్ కావాలనే ఉద్దేశంతో వారు డ్యూటీ చేసుకుంటూ రాత్రింబగళ్ళు మళ్ళీ కష్టపడుతున్నారు. ఒక ఉద్దేశంతో, ఒక గురితో, మంచి టార్గెట్ పెట్టుకొని. నిన్ననే మన సహోదరుడు ఒక ఆయన చెప్తున్నాడు, మా వాడు సంగతి ఇట్లా ఉంది, పరిస్థితి బాగలేదు, కొంచెం ప్రార్థన చేయండి అని. కొంతమంది పిల్లలకి చదువు పట్ల మంచి ఆసక్తి ఉంటుంది, పట్టుదల ఉంటుంది, చదువుదామని ఉంటుంది, కానీ తల్లిదండ్రుల దగ్గర స్తోమత ఉండదు. చదివించడానికి తల్లిదండ్రుల దగ్గర కొంతమందికి ఉండదు. అలాంటి వారు కూడా చాలామంది పైకి వచ్చిన వారు మనం చూస్తాం. తండ్రి ఆటో నడుపుతున్నాడు, కానీ ఐఏఎస్లో ర్యాంక్ సంపాదించుకున్నారు, న్యూస్లో వార్తలు విని ఉంటాం. కానీ ఇంకొంతమంది పరిస్థితి ఎలా ఉంటుంది? తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటారు, కష్టపడడానికి రెడీగా ఉన్నారు, డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు, వీళ్ళకి చదవడానికి మనసు లేదు. రోడ్ల మట్టి తిరుగుతుంటారు, భయం, అమ్మో వద్దు, చదవద్దు, చదువు అంటే వద్దు, కాసేపు కూర్చోరా, ఒక గంట సేపు మంచిగా కూర్చొని చదువుకోరా నేనంటే వద్దు, అటు ఇటు తిరగడానికి మనసు. ఈ సైతాన్ ఏం చేస్తుంటాడు? మనుషుల్ని గాలిలో తిప్పుతూ ఉంటాడు అనమాట. ఈ రోజుల్లో చదువుకోకపోతే ఏమి లేదు, భవిష్యత్తు లేదు, మనుషులకు భవిష్యత్తు లేదు. కష్టపడాలి, చదువుకోవాలి. తల్లిదండ్రులు చెప్తారు, కష్టపడరు నాయన, చదువుకోరు నాయన, కనీసం ఒక 10 అయినా పాస్ అవ్వరు నాయన, ఇంటర్ అన్నా పాస్ అవ్వరు నాయన, ఒక డిప్లొమా అన్నా చేయరా నాయన, తర్వాత దేవుడు చూసుకుంటాడు. కానీ చాలామందికి చదువు మీద ఇంట్రెస్ట్ పోతూ ఉన్నది. తర్వాత జీవితాంతం కష్టపడక తప్పదు. ఇంకా అన్ని మోటు పనులు, కష్టమైన పనులు చేసుకుంటూ బ్రతకాల్సిన పరిస్థితి. ఏ టైంలో ఏది చేస్తేనే దానికి అదొక అందం ఉంటుంది, వినడానికి బాగుంటుంది. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అందుకే పిల్లలందరూ తల్లిదండ్రుల మాట వినాలి. సంఘమంతా దైవ సేవకుని యొక్క మాట వినాలి. స్కూల్లో పిల్లలు టీచర్ మాట విన్నట్టుగా, కంపెనీలో మీరు మీ యజమానుల మాట విన్నట్టుగా, మీకు ఏది ఆర్డర్ ఇస్తే అది చేస్తారు, ఏ పని చేయమంటే అది చేస్తారు. అలాగే సేవకుడు కూడా వాక్యంలో దేవుని సేవకునిగా, దేవుని ప్రతినిధిగా గద్దిస్తూ ఉంటాడు. దానికి లోబడకపోతే మీరు నాశనం అయిపోతారని సామెతలు 29:1 మనం ఏం చూసాము? మరి హఠాత్తుగా నాశనమగును అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అపహాసకుల వలె కానీ, ఆ పశుప్రాయుల వలె కానీ మనం ఉండక దేవునికి హెచ్చరణను గైకొందాము. ఒక మాట, మరి ఏం చేయాలి? గద్దిస్తున్నప్పుడు మనము ఏం చేయాలంటే, విసుకోవద్దు, విసుకోకండి దయచేసి అని సామెతల్లో చెప్తున్నాడు. అదే సామెతలు 3:11 చూద్దాం.
నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఏంటి, ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటాడు, ఎప్పుడు చూసినా గద్దిస్తూనే ఉంటాడు అనుకుంటూ ఉంటాం మనం కదా. ఈయన కనబడ్డాడంటే చాలు ఏదో అంటూనే ఉంటాడు, ఈయనకి నోట్లో మంచి మాట రానే రాదు, ఎప్పుడు తిడుతూనే ఉంటాడు, గద్దిస్తూనే ఉంటాడు అనుకుంటారు కొంతమంది అలా ఉంటారేమో. కానీ ఏమంటున్నాడు, నువ్వు ఓర్చుకో, లైట్గా తీసుకో, కామ్గా ఉండు, నీకు నచ్చినా నచ్చకపోయినా మౌనంగా ఉండు, విసుక్కోకు. యేసుప్రభు ప్రార్థన గురించి కూడా ఈ మాట చెప్పాడు. విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలను అనుటకు ఆయన ఈ ఉపమానము చెప్పాను. లూకా సువార్త 18వ అధ్యాయం. ప్రార్థన అంటే కూడా కొంతమందికి ఏమొస్తుంది, విసుకొచ్చేస్తుంది. గద్దింపు అంటే కూడా విసుకొచ్చేస్తుంది. ఇలాగూ ఏదైనా చెప్తే విసుక్కుంటే ఏమవుదంట, మనం గుణపడము, సరి చేసుకోలేము, మంచి మార్గంలో నడవలేము. అంటే పిల్లలకు నేర్పించండి ఇంట్లో, అరే నాయనా ఒక అధ్యాయం చదువుకో, బైబిల్ ఒక వాక్యం చదువుకో అంటే, బైబిలా తర్వాత చదువుతలే, బైబిలా ప్రార్థన అవుదులే. విసుక్కోవడం. బైబిల్ అనగానే విసుకొచ్చేస్తుంది, ప్రార్థన అనగానే చాలామందికి విసుకొచ్చేస్తుంది, మోకాల మీద ఉండంటే చాలామందికి విసుకొచ్చేస్తుంది. వద్దు, ఎవరు మోకాలు ఉంటాడు, ఎవడు బైబిల్ చదువుతాడు, ఎవరు ప్రార్థన చేస్తారు, చాలా చదువుకునేది ఉంది. ఆ చదువుకి ప్రార్థన అడ్డొచ్చిందా, బైబిల్ అడ్డొచ్చిందా, మోకాల జీవితానికి ఆ చదువు అడ్డొస్తుందా? అన్నీ ఒట్టి సాకులు చెప్తారు చాలామంది పిల్లలు, ఒట్టి సాకులే, అసలు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ పాయింట్, దేవుడు అంటే, భక్తి అంటే, పరిశుద్ధత అంటే ఇంట్రెస్ట్ లేదు, బైబిల్ అంటే ఇంట్రెస్ట్ లేదు, ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ లేదు. అమ్మా ఇవన్నీ విడిచిపెట్టాలి, అది విడిచిపెట్టాలి, ఫ్రెండ్షిప్ విడిచిపెట్టాలి, లోక సంబంధమైన విడిచిపెట్టాలి, పద్ధతులన్నీ విడిచిపెట్టాలి. ఇవన్నీ ఎవరికి కావాలండి? ఈ రోజుల్లో అందరూ ఫ్యాషన్లో వెళ్తున్నారు, స్టైల్గా తిరగడం, స్టైల్గా అటు ఇటు తినడం, పోవడం. వాటి మీద ప్రేమ కలిగిన వారు వీటిని అసహ్యించుకుంటారు, విసుక్కుంటారు. ప్రార్థన అంటే విసుక్కుంటారు, బైబిల్ అంటే విసుక్కుంటారు. బైబిల్ అంటే కోపము, విసుగు. ప్రార్థన అంటే విసుగు, కోపము. మోకాల జీవితం అంటే విసుగు, కోపము. ఎందుకంటే నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి, లోక స్నేహము దేవునికి వైరం కాబట్టి. లోకముతో స్నేహం చేసేవారు దేవుని దగ్గరికి రారు, ప్రార్థన దగ్గరికి రారు, భయపడుతూ ఉంటారు. ఆయన గద్దింపునకు విసుకవద్దు, విసుగక నిత్యము ప్రార్థన చేయండి అని యేసు ప్రభు మనకు మరి సెలవిస్తూ ఉన్నాడు. ఇక శిక్షణ గురించిన కొన్ని మాటలు. గద్దింపు అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? లాస్ట్ వీక్ మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, గద్దింపును నిర్లక్ష్య పెడితే, గద్దింపును లోబడకపోతే నెక్స్ట్ శిక్ష వచ్చేస్తుంది. మొట్టమొదట దేవుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. గద్దింపు లోబడితే ఇంకా శిక్ష రాదు, కానీ గద్దింపును నిర్లక్ష్య పెడితే నెక్స్ట్ శిక్ష వచ్చేస్తుంది. దేవుడు శిక్షిస్తాడు, ఆ శిక్షకు పాత్రలం అయిపోతాము అనే మాట చెప్తున్నాడు. శిక్ష గురించి మనం చూద్దాం. ఆమోసు గ్రంథం ఒకటి ఉంది కదా బైబిల్లో, ప్రవక్తల గ్రంథం. ఆ యొక్క గ్రంథాన్ని ఎలా స్టార్ట్ చేశాడంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, అక్కడ అనేక దేశాలను హెచ్చరిస్తున్నాడు, అనేక దేశాలతో మాట్లాడుతున్నాడు. దమస్కు గురించి మాట్లాడుతున్నాడు, గాజా గురించి మాట్లాడుతున్నాడు, తూరు పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ఏదోము దేశం గురించి మాట్లాడుతున్నాడు, అమ్మోనీల దేశం గురించి మాట్లాడుతున్నాడు, మోయాబు దేశం గురించి మాట్లాడుతున్నాడు, తర్వాత యూదా ప్రజల గురించి మాట్లాడుతున్నాడు, తర్వాత ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఆమోసు గ్రంథము మామూలుగా ఎంతమంది చదివారు? ఎప్పుడైనా బైబిల్ ఎప్పుడైనా చదివిన వారికి ఆమోసు గ్రంథం కూడా మీరు చదివే ఉంటారు కదా. ఎంతమంది చదివారు ఆమోసు గ్రంథం? ఎంతమంది చదివారు? ఎప్పుడో ఒకసారి లేండి, ఇప్పుడు మీకు జ్ఞాపకం లేవైనా పర్లేదు, గుర్తులేమైనా పర్వాలేదు, ఆమోసు గ్రంథం చదివారు. మీరు 10 సార్లు బైబిల్ చదివితే 10 సార్లు ఆమోసు గ్రంథం చదివి ఉంటారు కదా. 5 సార్లు బైబిల్ చదివితే ఆ ఆమోసు గ్రంథం 5 సార్లు చదివి ఉంటారు కదా. అప్పుడు మీరు గమనించి ఉంటారు, దాంట్లో ఏముంటుంది? మొదటి 2 అధ్యాయాలు ఏముంటుందంటే, ఇదిగో ఈ దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషాన్ని బట్టి నేను దాన్ని శిక్షిస్తున్నాను అంటాడు.
గాజా గురించి 6వ వచనంలో అంటాడు, 3 సార్లు 4 సార్లు చేసిన దోషాన్ని బట్టి నేను దాన్ని శిక్షిస్తున్నా అంటాడు. తూరు పట్టణాన్ని గురించి 9వ వచనం అంటాడు, 3 సార్లు 4 సార్లు చేసిన దోషాన్ని బట్టి నేను దాన్ని శిక్షిస్తున్నా అంటాడు. ఇలాగూ ప్రతి దేశాన్ని వారు చేసిన తప్పులను బట్టి, వారు చేసిన వారి యొక్క దోషాలను బట్టి నేను వారిని శిక్షిస్తున్నాను అంటున్నాడు. అంటే దేశములను శిక్షిస్తున్నాడు. అలాగే యూదా వారిని కూడా శిక్షిస్తున్నాను అన్నాడు. ఇశ్రాయేల్ వారిని కూడా నేను శిక్షిస్తున్నాను అన్నాడు. ఎందుకు శిక్షిస్తున్నాను? దేవుడు ఎందుకు వారిని శిక్షిస్తున్నాడు? అంతకుముందు చాలాసార్లు వారిని గద్దిస్తూ వచ్చాడు, వారికి బుద్ధి చెబుతూ వచ్చాడు. మీరు విగ్రహముల వైపునకు పోకండి, అన్ని జనుల వైపుతో సహవాసం చేయకండి, వారిలాగా మీరు విగ్రహ పూజ చేయకండి, నేను దేవుడను ఒక్కడనే, నేను రోషము గల దేవుడను, మీరు నన్ను సేవించండి, నన్ను వెంబడించండి, బయలులకు మొక్కకండి, విగ్రహములకు మొక్కకండి, అన్ని జనులతో సహవాసం చేయకండి, వారి యొక్క వ్యర్థమైన ఆచారాలను మీరు పాటించకండి. దేవుడు హెచ్చరిస్తూ వస్తున్నాడు, గద్దిస్తూ వస్తున్నాడు, వారికి బోధ చేస్తూ వస్తున్నాడు. ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా, రాజుల ద్వారా దేవుడు వారిని హెచ్చరిస్తూ వచ్చాడు. కానీ దేవుని ప్రజలు అనేక సార్లు పెడచెవిన పెట్టారు, లోబడలేదు దేవునికి. అందుకే అంటున్నాడు ఆమోస్ గ్రంథంలో 3 సార్లు 4 సార్లు మీరు తప్పులు చేశారు, తొట్టిల్లిపోయారు, అంచేత నేను మిమ్మల్ని శిక్షిస్తున్నాను. తన ప్రజలను కూడా దేవుడు శిక్షించకుండా ఆగలేదని, మానలేదని ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సరే, దేవుడు ఎందుకు మనల్ని శిక్షిస్తాడు? మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం, తన కుమారులైన వారందరినీ గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. ఆ మాట మనం గుర్తు చేసుకున్నాడు. ఎవరిని శిక్షిస్తాడంటే దేవుడు తన ప్రజల్ని, తన బిడ్డల్ని శిక్షిస్తానంటున్నాడు, గద్దిస్తానంటున్నాడు. ఎందుకు దేవుడు శిక్షిస్తాడు? 1 కొరింథీ చూడండి, 11వ అధ్యాయము 32వ వచనం. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. లోకంతో పాటు మనకు శిక్ష రాకుండా ఉండడానికి, లోకంతో పాటు లోకమునికి కలిగే శిక్ష ఏమిటి? నరకాగ్నిగుండమే. ఆ నరకంలో మరలా మనం పడకుండా ఉండడానికి దేవుడు మన మేలు కోరి ముందుగానే మనల్ని ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో ఉన్నప్పుడే శిక్షిస్తున్నాడు. ఎప్పుడైతే మనం తొట్టిల్లిపోతుంటామో, పడిపోతుంటామో, అనేక చిన్న చిన్న శిక్షలు మనకు పెడుతుంటాడు దేవుడు. మనకు బుద్ధి కలిగించడానికి, మనకు మేల్కొల్పు కలిగించడానికి, మనకు ఒక భయమును పెట్టడానికి. హల్లెలూయా. ఎంత చక్కగా చెప్తున్నాడు పౌలు భక్తుడు. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభు చేత మనము శిక్షింపబడుచున్నాము. ఇర్మియాలో 2 మాటలు ఉన్నాయి చూడండి. 30వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను, చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదను గాని నిన్ను సమూల నాశనము చేయును. అయితే ఏమాత్రము నిర్దోషిగా ఎంచకుండా నిన్ను మితముగా శిక్షించుదును. ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ దేశానికి పొరుగు దేశాలన్నీ కూడా ఏం చేశాయంట? కీడు చేశాయంట, నష్టం చేశాయంట, హాని కలిగించారు. చాలాసార్లు వారిని అనేక రకాల బాధలు పెట్టారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనం చేసేదను, నీకు నష్టం కలిగించిన దేశాలని నేను నాశనం చేసేదను. ఇప్పుడు ఇరాన్ తో మరలా జగడం వచ్చేసింది. ముందే ఇరాన్ దేశం ఏం చేసింది? కొంచెం గెలికి అక్కడక్కడ బాంబులు వేసింది. ఇజ్రాయెల్ మీద ఆల్మోస్ట్ 100కు పైగా బాంబులు ప్రయోగించిందంట, క్షిపణులు, మిజైల్స్ వేస్తే ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకున్న టెక్నాలజీతో ఒక్కటి కూడా వాళ్ళ మీద రాకుండా గాల్లోనే వాటిని పేల్చేసింది, ఐరన్ డోమ్ టెక్నాలజీతో. ఇంకా ఇజ్రాయెల్ అక్కడితో ఆగకుండా ఆ ఇజ్రాయెల్ యొక్క ఇరాన్ దేశం యొక్క క్యాంపులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఆ హిజ్బుల్లా వాళ్ళ మీద, వీళ్ళ న్యూక్లియర్ సామాగ్రి ఎక్కడైతే ఉందో వాళ్ళు చేసే వాటన్నిటిపైన ఇంకా కంటిన్యూగా బాంబులు దాడి చేసింది. కామైపోయింది. ఇప్పుడు ఇరాన్ దేశం కామైపోయింది.
ఏమో అలా చూసి 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 మళ్ళీ ఇంకా బాగుని ప్రయోగిస్తాడేమో మనకు తెలియదు. మెల్లమెల్లగా ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమో మనకు తెలియదు. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది, రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయింది, మూడవ ప్రపంచ యుద్ధము ఎప్పుడో ఒకసారి రాక తప్పదు. ఎందుకంటే అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము ఉన్నప్పుడు ఉండే పరిస్థితుల కంటే ఇప్పుడు పరిస్థితులు ఇంకా చాలా ఘోరంగా ఉన్నాయి, ఏమాత్రం బాగాలేవు. అప్పటికంటే ఇప్పుడు న్యూక్లియర్ బాంబులు బాగా రెడీ చేసి పెట్టుకున్నారు, అణుబాంబులు రెడీ చేసి పెట్టుకున్నారు. నార్త్ కొరియా కానీ, అమెరికా కానీ, రష్యా కానీ, ఇరాన్ దేశమే కానీ. ఇరాన్ దేశం ఇంకా ప్రయోగం చేస్తున్నది. యురేనియం అంటారు, మీకు తెలుసా? యురేనియం దేనికి ఉపయోగపడుతుందంటే ఒక న్యూక్లియర్ బాంబుని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ యురేనియం నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్టోరేజ్ చేసి పెట్టుకుంటుంది ఇరాన్ ఒక చోట. ఎక్కడ అంటే దాని చుట్టూ కొండలు ఉన్నాయంట. అంటే పొరుగు వాళ్ళు అటాక్ చేయాలంటే కూడా ఈజీగా ఆ స్థలాన్ని అటాక్ చేయకుండా ఉండడానికి వాళ్ళు ఆ లొకేషన్ ఏర్పాటు చేసుకొని చుట్టూ ఉన్నటువంటి ఎత్తైన పర్వతాల లోపల కింద ఈ న్యూక్లియర్ బాంబులు తయారు చేసే ప్లేస్ కానీ, యురేనియం స్టోరేజెస్ కానీ పెట్టుకున్నారు. దాన్ని పూర్తిగా నాశనం చేద్దామని ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తున్నది ఇజ్రాయెల్ దేశం. ఇలాగూ ఇప్పుడు ఇందాక మనం చదివాము ఉదయకాలము దానియేలు గ్రంథం. రెండు జంతువులు అక్కడ మనం చూస్తున్నాం. మొదటి జంతువు ఏమో మాదీయ పారసీక దేశము, 2 కొమ్ములు. ఆ పారసీక దేశం ఏంటో తెలుసా? ఈ ఇరాన్ దేశమే. మాదీయులు, పారసీకులు. ముందు బబులోను సామ్రాజ్యం ప్రపంచ రాజ్యం అయిపోయింది. రెండవది ప్రపంచ రాజ్యం ఎవరిది వచ్చింది? మాదీయ పారసీక దేశంలో వచ్చింది. పారసీకులది పార్సీ మతం ఉంది, వేరే మతం ఉంది, జౌరాస్ట్రియన్ మతం ఉంది. కానీ ఇప్పుడున్న ఈ ఇరాన్ దేశంలో వాళ్ళు పారసీకులే, కానీ ఇప్పుడు వాళ్ళంతా ముస్లింలు అయిపోయారు. జౌరాస్ట్రియన్ మతాన్ని వారు అవలంబించట్లేదు, పార్సీ మతాన్ని వారు అవలంబించట్లేదు. ఆ క్రీస్తు శకము 7వ శతాబ్దంలో 7th సెంచరీలో ఆ టైంలో అనేక మంది మొహమ్మదీయులు మరి ప్రపంచమంతా కూడా దండయాత్ర చేసి అనేక స్థలాలని ఆక్రమించుకొని ఆ మొహమ్మద్ ఆయన సేవకులు ఆ ప్రచారం చేయడం ద్వారా అనేక మంది మొహమ్మదీయులు అయిపోయారు. ఈ దేశంలో కూడా అనేక మంది మొహమ్మదీయులు అయిపోయారు. అలాగూ అవడాన్ని బట్టే మరి ఇజ్రాయెల్ దేశానికి కూడా వచ్చేసి ఆ యొక్క దేవాలయం ఉన్న స్థలంలో డోమ్ ఆఫ్ ద రాక్ అని పిలువబడుతున్న ఆ యొక్క మాస్క్ని వాళ్ళు కట్టారు. దాని పక్కనే అల్లా అక్సా అనేటువంటి మాస్క్ ఉన్నది. 2 మాస్కులు ఉన్నాయి అక్కడ ఆ పరిశుద్ధ పర్వతం మీద. ఆ టైంలో 7వ శతాబ్దం టైంలో మొహమ్మదీయులు పరిపాలన జరిగింది చాలా స్థలాల్లో. కాబట్టి ఇక్కడ ఈ వీళ్ళు కూడా చాలామంది మొహమ్మదీయులు అయిపోయారు, మారిపోయారు. ఇప్పుడున్నటువంటి ఇరాన్ దేశస్తులు మొహమ్మదీయులు చాలామంది. అంటే ఆ మొహమ్మదీయులలో ఇప్పుడు 2 తెగలు ఉన్నాయి. ఒకటి సున్నీ ముస్లిమ్స్ ఉన్నారు, ఒకటి షియా ముస్లింలు ఉన్నారు. చాలా దేశాల్లో ఇలాగూ, పాకిస్తాన్లోను మన దేశంలోను ఇలాగ 2 రకాల ముస్లింలు ఉన్నారు. షియా ముస్లింలు, సున్నీ ముస్లింలు. వాళ్ళకు చాలా పడదు. మళ్ళీ వీళ్ళ పద్ధతులు వాళ్ళకి నచ్చవు, వాళ్ళ పద్ధతులు వీళ్ళకి నచ్చవు. ఇలాగ భేదములు ఉంటాయి దాంట్లో. ఇరాక్ దేశంలో కూడా. అయితే ఈ పారసీకులే ఇరాన్ దేశస్తులు. దేవుడు అన్నాడు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరైతే నిన్ను హింస పెడుతున్నారో, బాధ పెడుతున్నారో వారిని పూర్తిగా నేను నాశనం చేస్తాను. అయితే నిన్ను ఏమి చేస్తాను నేను? దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు మనం చదివాం కదా 30వ అధ్యాయం 20వ గ్రంథము 11వ వచనం. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనం చేసేదను, కానీ నిన్ను సమూల నాశనం చేయను. ఇశ్రాయేల్ దేశమా, నిన్ను నాశనం చేయను. ఇరాన్ ఏమంటుంది? ఇరాన్ ప్రజలు ఏమంటున్నారు? నిన్ను మొత్తం బూడిద చేసేస్తా, నిన్ను నాశనం చేసేస్తా. ఇస్లాం దేశాలకు జయము, ఇజ్రాయెల్ దేశానికి నాశనం అనే ఒక నిదానంతో వాళ్ళు వస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ దేశము నాశనము కాజాలదు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఎందుకు? దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. వారు ఇంకా అవిధేయతలో ఉన్నా కూడా, పూర్తిగా రక్షకుని మెస్సియాను స్వీకరించకపోయినా కూడా దేవుడు వారిలో నుంచి వచ్చాడు. యేసు ప్రభు యూదులలో నుండే వచ్చాడు. ఆ సహోదర ప్రేమ ఆయనలో ఉన్నది. వారి మీద జాలి ఇంకా చూపిస్తున్నాడు, వారి మీద ఇంకా కనికరం చూపిస్తున్నాడు దేవుడు. వారు ప్రభువుని తెలుసుకుని నమ్ముకునే దినం ఒకటి రాబోతున్నది. ప్రభు తెలుసు ఆ విషయము.
ఆ 7 సంవత్సరాల శ్రమల కాలంలో యూదులు పొరపాటున వేరే వ్యక్తిని, ఈ అబద్ధ ప్రవక్తని, ప్రపంచ నియంత్రని, రాబోయే క్రీస్తు నియంత్రని, మెస్సియాని నమ్ముతారు. కానీ మోసపోయాం, అయ్యో మేము తెలుసుకున్నాం, ఇప్పుడు వీడు రక్షకుడు కాదు, వీడు మోసగారి, దేవాలయంలో పోయి కూర్చుంటాడు, నేనే రక్షకుడిని, నన్ను మొక్కండి అంటాడు. మేము పొరపాటున ఏం చేస్తాడు వాడు, ఈ ఇశ్రాయేల్ దేశానికి ఆ అనేక అరబ్ దేశాలకి మధ్య సంధి, ఒక కుదుర్పు, 7 సంవత్సరాల వారికి యుద్ధం లేదు, ఇంకా ఏమి లేదు అనే ఒక శాంతి ఒప్పందం చేయిస్తాడు. ఆ ఒప్పందం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే 7 సంవత్సరాల శ్రమ స్టార్ట్ అవుతుంది. చాలాసార్లు ఈ యొక్క ప్రతిపాదనలు వస్తున్నాయి, కానీ అవి వీగిపోతున్నాయి, క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఈ అరబ్ దేశాలు ఇశ్రాయేల్ దేశానికి మధ్య ఈ యుద్ధాలొద్దు, ఈ గడబడులొద్దు, ఈ బాంబులొద్దు, ఈ అణుబాంబులొద్దు, ఈ క్షిపణులొద్దు, అంత ఇక నెమ్మదిగా ఉందాం. ఒక 7 years నేను వచ్చి మీకు సమాధానం కుదురుస్తా అని ఒకడు వస్తాడు ఈ చివరి దినాల్లో. వాడికంటే ముందు ప్రపంచం అంతా కలిపి 10 మంది రాజులు పరిపాలన చేసే టైం ముందు వస్తుంది. ఆ 10 మంది రాజుల్లోంచి వాడు ఇంకొకడు వస్తాడు, వచ్చి వీళ్ళిద్దరి మధ్య సంధి కుదురుస్తాడు 7 yearsకి. కానీ 3.5 సంవత్సరాలు అయినప్పుడే దాన్ని బ్రేక్ చేసేస్తాడు. అప్పుడు యూదులకు గ్రహింపయ్యి, వీడు మోసగాడు, వీడు నిజమైన మెస్సే కాదు, అయ్యో మెస్సే ఆల్రెడీ వచ్చాడు, కానీ మేము అతన్ని మెస్సే నమ్మలేదే అని వారు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారిని 3.5 సంవత్సరాలు, ఇంకా 3.5 సంవత్సరాలు శ్రమల కాలం ఉంటుంది కదా, ఆ టైం వరకు ఓ పెద్ద లోయ దేవుడు ఏర్పాటు చేసి వారిని అందులో పెట్టి వారిని ఆశ్చర్యరీతిగా పోషిస్తాడు. దుష్టుడు వాళ్ళను ముట్టకుండా, ఆ శత్రు సైన్యము వారి జోలికి పోకుండా దేవుడు వారిని కరుణించి కాపాడుతాడు. హల్లెలూయా. అప్పుడు ఆ శేషం ఎంతమంది అయితే యూదు ప్రజలు మిగిలి ఉన్నారో వారందరూ రక్షణ పొందుతారు, ప్రభుని స్వీకరిస్తారని వాక్యము సెలవిస్తున్నది. హల్లెలూయా. అనేక మర్మములు, సత్యములు బైబిల్లో ఉన్నాయి, జరగబోయే కార్యములు అనేములు ఉన్నాయి. కానీ ఇశ్రాయేలుతో ఏమంటున్నాడు, నేను నిన్ను సమూల నాశనము చేయను, అయితే ఏమాత్రము నిర్దోషిగా ఎంచకుండా నిన్ను మితముగా శిక్షించదను. శిక్షించకుండా మారను, తప్పనిసరిగా నేను శిక్షిస్తాను. ఎందుకంటే నా మీద తిరుగుబాటు చేశావు, నన్ను నమ్మలేదు, నాకు విరోధంగా నువ్వు నడుచుకున్నావు. మరలా 46:28 అంటాడు చూడండి, నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను ఎక్కడికి నిన్ను చెదరగొట్టినో ఆ సమస్త దేశముల ప్రజలను సమూల నాశనము చేసేదను. అయితే నిన్ను సమూల నాశనము చేయను, నిన్ను శిక్షింపక విడువను, కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షించదను. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనము కూడా అంతే, దేవుని బిడ్డలమైన మనం కూడా అంతే. శిక్షింపకుండా దేవుడు ఉండడు, కానీ మితముగా అయినా సరే న్యాయమును బట్టి మనల్ని శిక్షిస్తాడు. ఎప్పుడు? ఆయన గద్దింపునకు లోబడకపోతే, ఆయన చెప్పిన మాట పదే పదే పెడిచెను పెడితే. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి. ఎవరు? మన పెద్దలైన వారు, మన తల్లిదండ్రులైన వారు, మన బోధకులైన వారు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి. కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు ప్రభు మనందరినీ కూడా శిక్షిస్తున్నాడు అనే మాట అక్కడ స్టార్టింగ్లో పైనుంచి ఆ మాటలన్నీ కూడా ఇక్కడ మనకు రాయబడి ఉన్నాయి. 5వ వచనం నుంచి 12:5 నుంచి, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించవద్దు, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? మీ పిల్లల్ని శిక్షించకుండా ఉంటారా? మేము మా పిల్లల్ని ఎప్పుడు శిక్షించలేదని వారు ఉంటే మీరు చేయి చూపించండి ఒకసారి. ఎప్పుడు మా పిల్లల్ని కొట్టలేదన్న వారు ఎవరుంటే చేయి చూపించండి. ఏం ఒక దెబ్బ పడకుండా, ఏం కొట్టకుండా వారు మంచి దారిలోకి వచ్చారు అన్నవారు ఎవరుంటే మీరు చేయి చూపించండి.
కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. శిక్షలో పాలు పొందకపోతే ఎవరైనా సరే దుర్బీజులే అవుతారు, కానీ కుమారులు కారంటున్నాడు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. పిల్లలు ఏం చేయాలంట? తల్లిదండ్రుల యందు భయము భక్తి కలిగి ఉండాలంట. దేవుని యందు భయభక్తులు కలిగి, తల్లిదండ్రులకు భయం భక్తి కలిగి ఉంటే ఆటోమేటిక్గా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటాము. హల్లెలూయా. మీరు వింటున్నారా? ఇక్కడ ఫస్ట్ లైను ఉంటున్నారా? మీరు అందరూ ఏ టైంకి వస్తున్నారు ప్రార్థనకి? నేను చూస్తున్నా 11 అవుతుంది మీరు వచ్చేసరికి, పాటలు అయిపోతున్నాయి. మీరు ఏం చేస్తున్నారు ఇంటి దగ్గర? ఎప్పుడు రెడీ అవుతున్నారు? ఎప్పుడు వస్తున్నారు? సాటర్డే ప్రేయర్కి అయితే మంచిగానే వస్తారు, ఈ లైన్ అంతా వస్తారు బాగానే, చాలామంది డిమాండ్ కొడుతున్నారు. కానీ మెల్లగా మధ్యలో చాలాసేపు గాయబైపోతున్నారు, ఎక్కడికో మాయమైపోతున్నారు, మళ్ళీ లాస్ట్ మూమెంట్లో వచ్చేస్తున్నారు. తల్లిదండ్రుల యందు భయభక్తులు కలిగి ఉంటాం, అలాగే దేవుని యందులో ఎట్లా భయభక్తులు. అట్లయితే ఆత్మకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలేను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హల్లెలూయా. ఎందుకు శిక్షిస్తున్నాడంట? పరిశుద్ధులము కావాలని, దేవునికి ప్రియులము కావాలని, దేవుని పోలికలోనికి రావాలని, దేవునికి ఇష్టమైన వారం కావాలని ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? శిక్షిస్తున్నాడు. దేవుడు శిక్షిస్తూ ఉంటాడు, మనకు తెలియదు. కొన్నిసార్లు మనం ఏదో అనుకుంటాం, ఏదో చేద్దామని కూడా అది కాదు, ఎంత ప్రయత్నించినా కాదు. కొన్నిసార్లు తల్లిదండ్రుల ద్వారానే దేవుడు గద్దిస్తుంటాడు, శిక్షిస్తూ ఉంటాడు. తల్లిదండ్రుల శిక్షను, తల్లిదండ్రుల గద్దింపుని దేవుని గద్దింపుగా, దేవుని శిక్షగా భావించి మనం లోబడితే మనకు మేలు జరుగుతుంది. హల్లెలూయా. నాకు నువ్వు చెప్పేది నేను వినా, నా ఇష్టమైనట్టు చేసుకుంటా అంటే మనము శిక్షను తప్పించుకోలేము. పదకొండవ వచనంలో ఏమన్నాడు చూడండి. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును, కానీ సంతోషకరముగా కనబడదు. ఏ శిక్ష అయినా అంతే, అవునా కదా? నాకు సడన్గా జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు. మేము అప్పుడు స్కూల్లో చదువుకుంటున్నాం. మా అన్న కూడా కొంచెం పెద్దగా ఉన్నాడు. మా అన్నది 10th క్లాస్ అయిపోయిండొచ్చు అనుకుంటా, బహుశా, లేకపోతే కరెక్ట్గా ఎంతో తెలియదు. మేము 313C క్వార్టర్లో ఉన్నాం. అప్పుడప్పుడు అటు నుంచి బిహెచ్ఎల్ లోపల నుంచి వెళ్ళాల్సి వస్తే అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తుంటుంది. నిన్న కూడా ఇక్కడ నుంచి బిహెచ్ఎల్ హాస్పిటల్కి డాడీ దగ్గరికి వెళ్దామని వెళ్తున్నాను. ఆ అశోక్ నగర్లో అంత గేట్ మూసేశారు, అన్ని గేట్లు అటు సైడ్ మూసేశారు. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే లింగంపల్లి నుంచి వెళ్తే మొత్తం రౌండ్ తిరిగి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ ఆ సినిమా థియేటర్ దగ్గర ఇంకో గేట్ ఉంటుంది, చర్చికి వెళ్ళే గేట్ దగ్గర. ఆ గేటు దేనిలోంచి ఇప్పుడు వెళ్ళాలంటే అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, వెళ్ళలేం. అటు ఎంఐ నుంచి ఇప్పుడు వచ్చేటప్పుడు అక్కడ నుంచి రావచ్చు, ఆ చర్చి దగ్గరకు వచ్చి అటు నుంచి ఇక్కడ నుంచి బయటకు రావచ్చు. కాబట్టి ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇంకా వేరే దారి లేదు, వెళ్తే రౌండ్ తిరగాలి, లేకపోతే బిహెచ్ఎల్ లోపల నుంచి వెళ్ళాలి. కాబట్టి ఇటు నుంచి వెళ్ళడం, ఆ బిహెచ్ఎల్ పెట్రోల్ బంక్ ముందు ఉన్న గలీల నుంచి అట్లా వెళ్తుంటే మా పాత ఇల్లు కనిపిస్తుంది. మేము అంటే నేను పుట్టినప్పుడు ఉన్న ఇల్లు, నేను పుట్టినప్పటి నుంచి 13 సంవత్సరాల వరకు ఉన్న ఇల్లు. ఎవ్వరు లేరు ఆ ఇళ్లలో. చాలా ఇల్లు ఖాళీ అయిపోయినాయి. బిహెచ్ఎల్లో చాలా ఇల్లు ఖాళీ, దుమ్ము పట్టిపోయినాయి, పెయింటింగ్ లేదు, ఏం లేదు. ఎవరో కొంతమంది అక్కడక్కడ ఉంటున్న వాళ్ళు మాత్రం వాటికి పెయింట్ వేయించుకొని మరమ్మతులు చేసుకొని ఉంటున్నవారు ఉంటున్నారు. శిథిలం అయిపోతున్నాయి, ఆకులు రాలి, చెట్లు రాలి, మొత్తం దుమ్ము. దేవుడా, ఒకప్పుడు నేను ఉన్న ఇల్లు నాయన. చాలా క్వార్టర్స్ అలా వెళ్తూ ప్రకాష్ వాళ్ళు ఉన్న క్వార్టర్ చూశాను. దాంట్లో ఎవరో ఉన్నారు, మొత్తానికి అది నీట్గానే ఉంది. అంటే ఉన్న ఇల్లు బాగానే ఉంటాయి, లేని క్వార్టర్లు చాలా మటుకు ఖాళీగా ఉంటున్నాయి. ఇట్లా అయిపోయిందా ప్రభువా, ఏమిటి సంగతి? ఎందుకో చెప్పాను ఈ విషయము, నాకు ఎందుకో జ్ఞాపకం లేదు దీని గురించి. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము గల వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. ఎందుకు చెప్పానంటే ఆ క్వార్టర్లో ఉన్నప్పుడు
ఏం జరిగింది, మేము మా ఇంట్లో టీవీ ఉండేది కాదు కదా, ఎవరో ఒకరి దగ్గర ఉండేది, చాలామంది దగ్గర ఉండేటివి కాదు, ఎవరో ఒకరి దగ్గర ఉండేది. ఆ క్వార్టర్ నుంచి తర్వాత కీర్తి దగ్గర రెడ్ క్వార్టర్స్ అని అనేవారు. ఆ క్వార్టర్లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మా డాడీ వాళ్ళు ఏం చేశారంటే, మా అమ్మ వాళ్ళ తమ్ముడు ఒక ఆయన ఉంటారు సుధాకర్, ఆయన మిలిటరీలో అక్కడ ఉంటాడు ఆర్సీలో, ఆయన తీసేసిన టీవీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. అప్పటి నుంచి మాకు టీవీ అలవాటైంది. అప్పుడు నేను ఏ క్లాస్లో ఉన్నా, 10th క్లాస్లో ఉన్నా. అప్పుడు సచిన్ టెండూల్కర్ వచ్చాడు. క్రికెట్లో సచిన్ టెండూల్కర్ 16 yearsలో అప్పుడప్పుడే ఆడుతున్నాడు. అప్పుడప్పుడు నేను చూడడం ప్రారంభించా. ఈ పిచ్చి అప్పుడు పట్టింది నాకు. చాలా సంవత్సరం వదలలేదు నన్ను ఈ క్రికెట్ పిచ్చి, చాలా సంవత్సరం వదలలేదు. తర్వాత బాధపడ్డా, ప్రభా నేను చెప్తున్నా, అందుకే యూత్ పిల్లలకి దయచేసి గమనించండి, అది ఏదైనా కావచ్చు, స్పోర్టే కావచ్చు, ఒక్కసారి పట్టిందంటే ఇంకా మిమ్మల్ని ఎడవనే ఎడవదు. మీ టైం అంతా వృధా అయిపోతుంది, మీ వయసు అంతా పోతుంది. మీరు తర్వాత బైబిల్ చదవదామని మీకు టైం దొరకదు. తర్వాత ఉద్యోగాలు అయిపోతాయి, పెళ్ళిళ్ళు అయిపోతాయి, పిల్లలు అయిపోతారు, అన్నీ అయిపోతాయి. బైబిల్ దగ్గర కూర్చొని చదువుకోండి కొంచెము, దాన్ని పక్కకు పెట్టేయండి. ఇప్పుడు ఆ క్రికెట్ అనగానే, ఐపీఎల్ అనగానే నాకు ద్వేషము, కోపం వస్తున్నాయి. ఛీ, ఏ మాటలు ఇవి, ఏం పాడు. కానీ అందరికందరూ అవిశ్వాసులతో సమానంగా విశ్వాసులు కూడా, దేవుని బిడ్డలు కూడా దాన్ని పెట్టుకొని కూర్చుంటున్న 24 గంటలు అదే పని. మీకేమొస్తుంది? నీకు ఒరిగేది ఏంటి? దాంతో ఏమీ ఒరగదు. అదొక ఆట, లోక సంబంధమైనది, కథం, అంతే. నీవు దానివల్ల లాభం పొందేది ఏం లేదు, కాకపోతే నష్టం మాత్రం చాలా ఉంటుంది. విలువైన సమయం నువ్వు పోగొట్టుకున్న వ్యక్తివి అయిపోతావు. నీ దినాలు గడిచిపోతాయి, నీ సమయం గడిచిపోతుంది. ఆ టైం బైబిల్ దగ్గర కూర్చొని నేర్చుకో, వాక్యం నేర్చుకో. ఒక సేవకుడైనా అవుతావు, బోధకుడైనా అవుతావు, చర్చిలో ఉపయోగపడతావు. ఒక పాటలైనా నేర్చుకో, వాద్యమైనా నేర్చుకో, ఒక మంచి ఉద్యోగం అయినా చేసుకో, పనన్నా చేసుకో, ఇంట్లో ఏదైనా పని ఉంటే అన్నా చేయి, లేకపోతే ప్రార్థన నేర్చుకో, మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం నేర్చుకో. దేవుడు ఇష్టపడతాడు. సైతాను హీజ్ ఎ డిసీవర్, వాడు మోసగాడు. నీ విలువైన జీవితాన్ని, నీ విలువైన సమయాన్ని వాడు దొంగిలిస్తాడు. ఇది ఏం కాదు, ఇది తప్పు కాదు, ఇది ఏం చెడు కాదు అని నిన్ను మోసగిస్తాడు. నీ వయసు అయిపోయిన తర్వాత నీకు మళ్ళీ నీకు యూత్ రాదు, నీ జీవితం నీకు రాదు, అయిపోతుంది. ఇంకా టైం రాదు. ఇంకా మీకు టైం ఉన్నప్పుడే, సెలవులు ఉన్నప్పుడే, మంచిగా టైం ఉన్నప్పుడే చదవండి, వాక్యం పఠించండి, ధ్యానం చేయండి, ప్రార్థన చేసుకోండి. పౌలు అంటాడు ఒక చోట, మీరు ఈ పాటికి బోధకులుగా ఉండవలసిన వారు ఇంకా మూల పాఠాలు నేర్చుకుంటూ ఉన్నారు, ఇంకా మూల పాఠాల దగ్గరే ఉన్నారు, ఇంకా ఏబిసిడీలే రావు మీకు బైబిల్లో. ఎక్కడ ఏ గ్రంథం ఉందో తెలియదు, దాని సారాంశం ఏంటో తెలియదు, దాని సమ్మరీ ఏంటో తెలియదు, సరిగా బైబిల్ చదవడమే రాదు. ఇంకా ప్రార్థన చేయమంటే పట్టుమని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేయడం రాదు. లోక సంబంధంగా దాని గురించి చెప్పు, దీని గురించి చెప్పు అంటే మస్తుగా చెప్తారు. ఇంకా ఎందుకు, టైం అంతా గడిపే దాంట్లోనే కదా. అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను, ఇవన్నీ మంచివిగా ఉన్నట్టుగా కనబడతాయి, దాంట్లో చెడు లేదు కదా అని మీరు వాదించవచ్చు. చెడు లేదు, కానీ నీ విలువైన సమయాన్ని దుష్టుడు తీసేసుకుంటున్నాడు. ప్రార్థనకు నిన్ను దూరం చేస్తాడు, వాక్యానికి నిన్ను దూరం చేస్తున్నాడు, మెల్లగా, సాఫ్ట్గా, కూల్గా. అర్థమవుతుంది కదా మీకు? యవనస్తులారా, అర్థమవుతుందా? ప్రభు రాకడ సమీపంగా ఉంది. రోజు రోజుకి రాకడ దగ్గర పడుతుంది. రోజు రోజుకి క్రైస్తవుల మీద హింసలు ఎక్కువైపోతున్నాయి. సంఘాలని పాడు చేయడానికి చూస్తున్నారు, సంఘాలని చర్చలను కూలగట్టడానికి చూస్తున్నారు, సేవకులను చంపడానికి చూస్తున్నారు, విశ్వాసాలను చంపడానికి చూస్తున్నారు. వాళ్ళని వాదించి వారితో వాక్యం చెప్పడానికి మనం నేర్చుకుందాం ఏమన్నా కొంచెం. ఎందుకు కొడతారు మిమ్మల్ని? మేము ఎందుకు స్వార్థ చేయొద్దు, ఎందుకు యేసులో న్యాయం లేదు, ఎందుకు బైబిల్ చూడండి ఇది కరెక్ట్, వాళ్ళతో వాదించి వారికి నోరు మించే ప్రయత్నం ఏదైనా కొంచెం చేద్దాం. మనము సీరియల్ చూసుకుంటూ, టీవీలు చూసుకుంటూ, ఆటలు చూసుకుంటూ, టైంపాస్ చేసుకుంటూ పోతే వాడు చేసేది పని వాడు చేసుకుంటూ పోతానే ఉన్నాడు. జై రామ్, జై శ్రీరామ్ అనుకుంటూ పోతూ ఉన్నాడు. అందరు కలిసి ఐక్యత ఉండి ఓ సేవకులను కొడుతున్నారు. మనం ఏం చేస్తున్నాం? వాడు సైతాను మనల్ని మోసగించి చెరపట్టి ఉంచేశాడు, అంతే. అర్థమవుతుందా అమ్మలారా? ఈ బాయ్స్కి అంతా ఒక ప్యాషన్ ఉంటుంది, గర్ల్స్కి అంతా ఇంకో ప్యాషన్ ఉంటుంది, ఆడపిల్లలకంతా ఇంకో ప్యాషన్,
వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఎట్లా మేకప్ చేయాలి, ఎట్లా తయారు కావాలి, ఎట్లా అవి కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, ఇదంతా ఇదే మైండ్ వాళ్ళకు ఉంటుంది. బైబిల్ మైండ్ ఉందా? మీకు ఏమైనా ప్రార్థన మైండ్ ఏమైనా ఉంటుందా? అందుకే సైతానికి మోసగాడు అని పేరున్నది. ఎలా మోసం ఎట్లా మోసపోతారు? నేను మోసపోతున్నాను అనుకుంటూ ఉంటే నువ్వు మోసపోతావా? నీకు తెలియకుండానే అకస్మాత్తుగా సడన్గా మోసపోతావు. జీవితాలు మోసం చేసుకోకండి, అన్యాయం చేసుకోకండి. దుష్టుడు మోసగాడు. అయితే పోయి మెల్లగా మా డాడీ సెకండ్ షిఫ్ట్ పోతే అక్కడ సినిమా వస్తుండేది సాయంత్రం పూట. శనివారం సాయంత్రం, ఆదివారం సాయంత్రం సినిమా వచ్చేది. మెల్లగా మా ఇంటి పైనే ఉంది. మా ఇంటి పైన ఒకళ్ళ దగ్గర టీవీ ఉంది. మెల్లగా పోయి కూర్చునే వాళ్ళము. స్టాప్ సౌండ్ వచ్చింది. మళ్ళీ సౌండ్ రావాలి. అన్నం తినేసి పోవాలి డాడీ. ఇప్పుడు ఇంటికి పోతే తన్నులు తప్పవు. పోయేవాడు. వెళ్ళిపోయినా మెల్లగా పోయేవాళ్ళం. ఎప్పుడో ఒకసారి రేపు తెల్లారిన తర్వాత ఎప్పుడో ఒకటి మెల్లగా. ఎందుకు పోయారు సినిమా చూడడానికి, ఎందుకు టీవీ చూడడానికి పోయారు? మా అమ్మ కూడా చెప్తుంటారు కదా, అప్పుడు మీరు ఉంటారు. మా డాడీ చెప్తుంటాడు, చాలాసార్లు చెప్పాడు. ఆ రోడ్డు మీద, కంకర రోడ్డు మీద ఇసుకలాగా ఉంటే ఇట్లా మోకాల మీద ఉంచిపించాడు. రక్తం గారుతుంది. ఇది కట్టు కథ కాదు, ఇది నిజం, ఇది వాస్తవం. ఎవరు ఇలాంటి శిక్ష పెడుతున్నారు మీ పిల్లలకి ఈ రోజున? ఎవరు శిక్షిస్తున్నారు? ఇలా ఉల్టా తిరుగుతారు. ఇప్పుడు అమ్మలు అడ్డం వస్తారు. అయ్యో నా కొడుకే, అమ్మో నా కొడుకే, అయ్యో తప్పిపోతాడు, అయ్యో కొట్టకు దూరం అయిపోతాడు, ఇల్లు ఇడిచిపోతాడు, చచ్చిపోతాను అంటున్నాడు. వాడు ఏమనకు. తండ్రి శిక్షిస్తే తల్లి అడ్డు పడుతుంది. అలా శిక్ష పెట్టేవాడు మా డాడీ. చేతికి ఏదైనా దొరికితే కొట్టేవాడు. ఒకసారి గంట కొడితే గంట ఎంగిపోయింది, అన్ని కొడితే. పప్పు చారు వేసుకునే గంటలు రౌండ్లా ఉంటుంది చూడు, స్టీల్ గంటే, అది గంటే వంగిపోయింది. ఏమన్నాడు ఇక్కడ? మరియు 12-11 వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరంగా కనబడదు. అయితే దాని యందు అభ్యాసం గల వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. హల్లెలూయా. చూస్తున్నారా? శిక్ష బాధాకరంగా ఉంటుంది, దుఃఖకరంగా ఉంటుంది. ఒక గద్దింపు అసహ్యంగా, మనకు అసహ్యం పుట్టించేదిగా ఉంటుంది. కానీ దాని యందు అభ్యాసం చేసుకోవాలని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు. సరే, చాలా టైం అవుతుంది కాబట్టి ఇంకొకటి 2 మాటలు ఉన్నాయి. నేను ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. రోమపత్రిక చూద్దాము, 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అబ్బా, యేసు క్రీస్తునందు ఉన్న వారికి అంటే అర్థం ఏంటి? యేసులో జీవిస్తున్న వారికి, యేసులో ఉంటున్న వారికి, యేసు మాటలు గైకుంటున్న వారికి, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటున్న వారికి, పాపమును విడిచిపెట్టి పాపానికి దూరంగా ఉండి మారుమనసు పొంది రక్షణ పొంది పరిశుద్ధంగా జీవిస్తున్న వారికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. ఇంకా ఏదో ఒక శిక్ష పడుతూ ఉంది, గద్దింపు వస్తుందంటే అర్థం ఏంటి? ఏదో ఒక విషయంలో తడబడుతున్నాము, తొట్టిల్లిపోతున్నాము, సరిగా ఉండట్లేదు, మార్గంలో పూర్తిగా ఉండట్లేదు, కాబట్టి శిక్ష వస్తుంది, కాబట్టి గద్దింపు వస్తుంది. అస్థిరంగా ఉంటే, ఊరుకుకే తొట్టిల్లిపోతూ ఉంటే, ఊరుకుకే పడిపోతూ ఉంటే, సరిగా లేకుండా ఉంటే ఏమవుతుంది? గద్దింపు వస్తానే ఉంటుంది, శిక్ష వస్తానే ఉంటుంది. ఒక వ్యక్తి అన్నిట్లో కరెక్ట్గా ఉంటుంటే ఆ వ్యక్తిని ఎవరు గద్దించాల్సిన అవసరం లేదు. ఆ గద్దించే ఆ స్టేజ్ తెచ్చుకోడు కదా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. వారు అన్ని శిక్షలు దాటేసి ప్రభులో సంతోషంగా హాయిగా జీవిస్తున్నారు. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేద్దాం, బల్లారంలోకి వెళ్దాం.
శిక్షను మనం తృణీకరిస్తున్నామా? గద్దింపును అసహించుకుంటున్నామా? ప్రభువు మన మేలు కోరే మనల్ని గద్దించి శిక్షిస్తూ ఉన్నాడు. మన జీవితంలోనే అనేక పొరపాట్లు సరి చేసుకుందామా? దేవునికి సమయం ఇద్దామా? దేవుని ప్రేమిద్దామా? దేవుని పని చేద్దామా? దేవుని కొరకు జీవిద్దామా? ప్రభువా, విత్తబడిన మాటలు మాలో ఫలింపచేయండి, దీవించండి, ఆశ్రయించండి, వ్యర్థంగా పోకుండా సాయం చేయండి. మీరే కార్యం జరిగించండి, దుష్టిని గద్దించండి, బంధించండి.